వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. జైలర్ 2 జైలర్ అనే సినిమా రజనీకాంత్ గారి అభిమానులకి ఒక ప్రత్యేకమైన సినిమా. అంటే రోబో తర్వాత చాలా వరకు అతిపెద్ద డిజాస్టర్స్, అదే విధంగా ఒక మంచి సినిమా రజనీకాంత్ గారి ఖాతాలో అయితే పడలేదు. అలాంటి టైంలో నెల్సన్ అనే ఒక డైరెక్టర్, ఒక చిన్న డైరెక్టర్ రజనీకాంత్ గారితో ఒక సినిమా అనగానే ఆ సినిమా మీద అంతగా హోప్సే లేవు. కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనిరుద్ మ్యాజిక్, అదేవిధంగా రజనీకాంత్ స్క్రీన్ ప్రెసెన్స్, ఈ రెండే సినిమాని రజనీకాంత్ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సినిమాగా చేశాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన మోహన్ లాల్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు, వీళ్ళిద్దరికీ కూడా చాలా వరకు చాలా అంటే వాళ్ళు మామూలుగా ఒక రకరకాల సినిమాలు చేసినా సరే వాళ్ళకి ఇండియా బయటగా వాళ్ళిద్దరికి ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది. సో ఇలాంటి టైంలో ప్రస్తుతం రజనీకాంత్ గారు జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారన్న విషయం మనకందరికీ తెలిసిందే. కానీ దాంట్లో గతంలోనే ఒక టాలీవుడ్ హీరో కూడా నటించాల్సింది, కానీ ఆయన సంప్రదిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఆ టైంలో ఆయన ఇమేజ్కి, ఆయన రేంజ్కి తగిన క్యారెక్టర్ అయితే ఆ టైంలో రాయలేకపోయిందని చెప్పి నెల్సన్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో దాన్ని నిజం చేస్తూ ప్రస్తుతం నెల్సన్ గారు అయితే జైలర్ 2లో నందమూరి బాలకృష్ణ గారిని కూడా 10 నిమిషాల పాటు ఒక క్యారెక్టర్ కోసం తీసుకోబోతున్నారంట. మరీ ముఖ్యంగా దాని గురించి చర్చలు జరగడం, బాలకృష్ణ గారికి కూడా ఒకే చేయడం అనేవన్నీ జరిగిపోయినాయంట. సో దీన్ని బట్టి ఇప్పుడు నందమూరి అభిమానులు, అదేవిధంగా రజనీకాంత్ గారి అభిమానులు, వాళ్ళ యొక్క ఇక మన తెలుగు స్టేట్స్ కానీ తమిళ స్టేట్స్లో కానీ వీళ్ళిద్దరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అని మనందరికీ తెలిసిందే. సో వీళ్ళిద్దరిని కలిపి సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడెప్పుడు చూస్తామా, ఎప్పుడెప్పుడు చూడబోతున్నాం అని చెప్పి నందమూరి ఫ్యాన్స్తో పాటు రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా చాలా వరకు ఈగర్గా వెయిట్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ గారి క్యారెక్టర్ అయితే గతంలో జైలర్లో మనం ఏదైతే రాజ్ కుమార్ గారి క్యారెక్టర్ చూసామో, పునీత్ రాజ్ కుమార్ గారి అన్నయ్య శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ ఏదైతే చూసామో, శివరామ్ రాజ్ ఆ క్యారెక్టర్ క్లైమాక్స్లో వస్తున్నప్పుడు ఒక సీన్ ఉంటుందండి. ఆ సీన్కి అలాంటి సీన్ కానీ బాలకృష్ణ గారికి కానీ పడితే తెలుగులో సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ప్రస్తుతం బాలకృష్ణ గారికి అగ్ర హీరోలో నిజంగా ఎవరు ఊహించిన విధంగా బాలకృష్ణ గారిని ఒకప్పుడు రకరకాలుగా ట్రోల్ చేసేవాళ్ళని, రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళం. కానీ ప్రస్తుతం బాలకృష్ణ గారి ఇమేజ్ అనేది పూర్తిగా మారిపోయి డబల్ అయిపోయింది. అంటే నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ఆహాలో ఎప్పుడైతే అన్స్టాపబుల్ షో స్టార్ట్ అయిందో, ఆ అన్స్టాపబుల్ షో ఆహా వాళ్ళకి ఎంతవరకు ప్లస్ అయిందో తెలియదు, కానీ బాలకృష్ణ గారికి మాత్రం ఆయన ఇమేజ్ని పూర్తిగా మార్చేసింది. సో ఇలాంటి టైంలో బాలకృష్ణ గారు రజనీకాంత్ గారి సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇది కూడా అంటే మామూలు క్యారెక్టర్ కాదు, ఒక మాస్కి ఇంకా నిజంగా బాలకృష్ణ గారికి మాస్లో ఎంత క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసి, మాస్లో ప్రతి ఒక్కరు కూడా ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ, అదేవిధంగా ఆ క్యారెక్టర్ ఉండే ఒక 10 నిమిషాలు మాత్రం థియేటర్ బ్లాస్ట్ కాబోతుందని చెప్పి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో దీంతో ఒక్కసారిగా ఇప్పటికే నందమూరి అభిమానులు డాకు మహారాజ్, వీరసింహారెడ్డి అనే సినిమాలతో ఒక రకంగా వరుస విజయాలతో ఉన్నారు బాలకృష్ణ గారు. సో అలాంటి బాలకృష్ణ గారికి ఇప్పుడు ఇలాంటి సినిమా ఒక పాన్ ఇండియా లెవెల్లో ఇక మారుమోగబోతుంది బాలకృష్ణ గారి పేరంటూ నందమూరి అభిమానులు అయితే పండగ చేసుకున్నారు. సో ఏది ఏమైనా సరే ఒక తెలుగువాడిగా బాలకృష్ణ గారి క్యారెక్టర్ జైలర్ సినిమాలో అదిరిపోద్ది. ఇక దీనిపై ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దంటూ నెల్సన్ గారు కొన్ని ఇంటర్వ్యూలు చెప్పడం కూడా జరుగుతుంది. సో నెల్సన్ ఎంతవరకు బాలకృష్ణలో ఉన్న మ్యాథ్స్ని, బాలకృష్ణ గారిలో ఉన్న మాస్ యాంగిల్ని ఎంతవరకు వినియోగించుకుంటారు, ఎంతవరకు సక్సెస్ అవుతారంటే ఖచ్చితంగా శివరాజ్ కుమార్ లాంటి గారిని ఆయన్నే అంత మాస్గా చూపిస్తే ఇంకా బాలకృష్ణ గారిని ఒక్కసారి మనం ఇమేజ్ చేసుకుని జస్ట్ శివరాజ్ కుమార్ ఏదైతే చేశారో జైలర్ సినిమాలో అలాంటి క్యారెక్టర్ కానీ మన రజనీకాంత్ గారి పక్కన బాలకృష్ణ గారికి పడితే ఖచ్చితంగా సిల్వర్ స్క్రీన్లు అయితే తగలడిపోతాయి. సో అందరు అభిమానులు ఫిక్స్ అయిపోండి. మీకు దీనిపై ఈ సినిమాపై మీకు ఎలాంటి భయాలు అక్కర్లేదు. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలకృష్ణ గారి ఇమేజ్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే రజనీకాంత్ గారికి పాన్ ఇండియాలో మొత్తంగా ఆయన ప్రతి ఒక్కరికి ఆయన సుపరిచితులు. సో అలాంటి వారి సినిమాలో ఒక కీలక పాత్రలో సినిమాను మొత్తంగా మలుపు తిప్పి ఒక క్యారెక్టర్లో బాలకృష్ణ గారు నటిస్తున్నారు అనే విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇక అభిమానులకి ఇంకా పండగ చేసుకోవచ్చు.